ఇంట్లో ఎక్కువగా కొబ్బరి చిప్పలు మిగిలితే ఈ విధంగా కొబ్బరి నూనెని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. వంటకు కానీ యూజ్ చేసుకోవచ్చు. హెయిర్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం మిగిలిన కొబ్బరి చిప్పల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. పైననేది ఎటువంటి ఫంగై లేకుండా చూసుకోండి. కడిగేసుకున్నాక వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్‌లోకి వేసుకోండి. అలాగే ఒక కప్ దాకా వాటర్‌ని వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్‌గా ఎక్కడెక్కడ ముక్కలు లేకుండా చక్కగా మెరిగిద్దండి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక జల్లెడని పెట్టేసేసుకొని కొబ్బరిలో నుంచి పాలన్నీ సెపరేట్ చేసుకోండి. ఇలా పైన కొద్దిగా ప్రెస్ చేసేస్తూ ఉంటే పాలన్నీ చక్కగా మనకి కిందకి దిగిపోతాయండి. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయినా మనం ఇంట్లో ఇలా కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకుంటే ఆ తృప్తి అనేది వేరుగా ఉంటుంది కదా! చాలా హైజీనిక్‌గా ఉంటుందండి. మనం వంటల్లోకి యూజ్ చేసుకోవచ్చు. హెయిర్‌కి కూడా చాలా మంచిది కదా! చూడండి ఈ పిప్పినంతా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ రెండోసారి ఈ పిప్పినంతా కూడా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మళ్ళీ రెండోసారి కూడా ఇంకొక కప్ వాటర్‌ని వేసుకొని మళ్ళీ ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోవాలండి. పూర్తిగా కొబ్బరిలో నుంచి పాలన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి కొబ్బరి నూనె అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి రెండోసారి కూడా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. చక్కగా మనం పాలన్నీ తీసేసుకున్నాక ఈ పిప్పినంతా కూడా ఈ విధంగా వస్తుందండి. వీటిని మనం శుభ్రంగా ఎండపెట్టేసేసుకుంటే చక్కగా ఎండు కొబ్బరి పొడిలా రెడీ అవుతుంది. మనం ఎప్పుడైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఈ కొబ్బరి పొడి యూజ్ అవుతుందండి. దీన్ని కూడా పడేయకుండా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలన్నీ ఈ విధంగా తీసుకున్నాక చూడండి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. వీటిని మనం ఒక బాటిల్‌లోకి ఈ కొబ్బరి పాలన్నీ వేసేసుకోండి. ఇప్పుడు ఈ బాటిల్‌ని మనం మూత పెట్టేసేసి రివర్స్‌లో గిన్నెలో కానీ లేదంటే ఒక మూలన కానీ పెట్టేసేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఒక చిన్న రోల్ ఉందండి. రోటిలో రివర్స్‌లో ఈ విధంగా పెట్టాను. మీకు గనక ఈ ఆప్షన్ ఉంటే ఈ విధంగా చేయండి. ఇలా పెట్టేసినాక 5, 6 గంటల పాటు మనం పక్కన పెట్టేసేస్తే కొబ్బరి పాలు మరియు నీళ్లు అనేది సెపరేట్ అయిపోతాయండి. చూడండి కరెక్ట్‌గా 5 గంటల తర్వాత చూపిస్తున్నాను. పైనంతా కొబ్బరి మిశ్రమం వచ్చేసింది. కింద చూడండి వాటర్ వచ్చేసాయి. స్లోగా మూత అనేది మనం ఈ విధంగా ఓపెన్ చేస్తే ముందుగా వాటర్ అన్ని పక్కకు తీసేసుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి మూత అనేది మొత్తం ఓపెన్ అవ్వకుండా చూడండి. చక్కగా మనకి ఈ విధంగా నీళ్ళన్నీ సెపరేట్ చేసేసుకున్నాక ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఒక మందపాటి బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి కొబ్బరి మిశ్రమం అనేది ఎంత చిక్కగా తయారైపోయిందో. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వీటిని మనం నెయ్యి గనక కాసుకుంటే అంటే వెన్న కాసుకొని నెయ్యి తీసుకుంటాం కదా! అలాగా నెయ్యి ఎలా సెపరేట్ అవుతుందో నూనె కూడా అలాగే సెపరేట్ అవుతుందండి. కొబ్బరి మిశ్రమం మీకు గనక ఏదైనా చిందుతుంది అనిపిస్తే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీకు ఎవరికైనా ఈ పూల గురించి తెలుసా? ఈ పూలను మనం నూనె కాసుకునేటప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపాన తెలియచేయండి. వీటిని ఈ విధంగా వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు మనం ఫ్రై చేసేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా వస్తుందండి. ఇలా కొద్దిసేపటికి ఆయిల్ అంతా కూడా పక్కకొచ్చేసిద్ది చూడండి. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లో మళ్ళీ పల్చటి క్లాత్ కానీ, మనకి పిప్పి దిగకుండా ఏదైనా పల్చటి ఇలాంటి జల్లెడని కానీ పెట్టేసేసుకుంటే ఆయిల్ అంతా కూడా చక్కగా ఈ విధంగా దిగిపోయిద్దండి. స్లోగా పైన ప్రెస్ చేసేసుకుంటూ ఆయిల్ అంతా పక్కకు తీసేసుకోండి. చూడండి ఆయిల్ అనేది ఎంత ఫ్రెష్‌గా, నీట్‌గా ఉందో. మనం ఇలా ఫ్రై చేసేటప్పుడే ఇంటి నిండా కూడా కొబ్బరి నూనె స్మెల్ అనేది ఎంత వస్తుందో. వీటిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ప్రిజర్వ్ చేసేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇంట్లో మనం ఇలా కొబ్బరి నూనెని సింపుల్‌గా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి.